ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట హోషేయ 10:8-10. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి, వారు చేస్తున్నటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు వారి మీదికి తీసుకుని రాబోతున్న తీర్పును వివరిస్తుంది ఈ యొక్క వాక్య భాగము. దేవుడు ఇచ్చే తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు దాన్ని తట్టుకోలేక ఎక్కడో దాక్కోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ సాధ్యపడక చావును కోరుకుంటారు అని దేవుని వాక్యము చెప్తోంది. ఎందుకంటే వారు ఎంతో కాలంగా పాపం చేస్తున్నారు. అందుకే దేవుడు సైన్యములను ఐక్యపరిచి వారిని నశింపచేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఇప్పుడంత తొందరగా మారిపోదులే అని సమర్థించుకుంటూ అదే పాపంలో కొనసాగకండి. దేవుని వైపు తిరిగి పాపమును అలాగే విగ్రహాలుగా ఉన్న అలవాట్లను వదిలిపెట్టండి. దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చే జీవితమును జీవించండి. దేవుడు కోరుకునేది మన హృదయంలో మార్పు. మనం ఆయన వైపు తిరిగితే ఆయన కరుణ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.